కంటిన్యూస్గా 3 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉందండి. ఈ వర్షానికి చామంతి మొక్కలు చాలా బాగా నాటుకుంటాయి. ఇలాంటి టైంలో కనుక మనము ఈ కొమ్మలు కట్ చేసి ఇసుకలో కనుక నాటామంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అయితే లాస్ట్ ఇయర్ నాటు చామంతి ఎల్లో కలరు చాలా బాగా పూసింది. ఇప్పటి నుంచి మనం వీటిల్ని కొమ్మలు కట్ చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ మనకి సీజన్కి ఇవి సెప్టెంబర్ వరకు బాగా పెద్ద మొక్కలు అయిపోయి మంచిగా పూలు పూస్తాయి. సెప్టెంబర్ వరకు పించ్ చేస్తూ ఉండాలి. అయితే ఈ వెరైటీ అయితే పించ్ చేయకపోయినా కానీ ఇలా వచ్చేస్తున్నాయి చూడండి. ఈ ఆకుల దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా మళ్ళీ కొమ్మలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇదే నేలలో పెట్టామంటే అసలు పించ్ చేయాల్సిన పని కూడా లేదు, చాలా బాగా నాటుకుంటాయి. ఈ వర్షానికి ఇక్కడ వేర్లు కూడా వస్తున్నాయి చూడండి తెల్లగా. ఇలా వేర్లు వచ్చే దగ్గర నుంచి మనం తీసుకొని ఇసుకలో పెట్టుకుంటే చాలా బాగా పెరుగుతాయి. ఈ వెరైటీ ఇలా ఉంటుందన్నమాట. ఆకు చూసారా ఇలా ఉంటుంది నాటు చామంతి, పెద్ద పెద్ద ఆకులతోటి ఇలా డిజైన్ తోటి. కొంచెం స్ట్రక్చర్ వచ్చి కొద్దిగా రఫ్గా ఉంటుంది ఈ ఆకులు. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇదేమో ఎల్లో కలర్ ముద్ద చామంతి. ఇది లాస్ట్ ఇయర్ ప్లాంట్. ఇది కూడా చూడండి ఈ వర్షానికైతే చాలా బాగా వస్తుంది. మనం ఇలాంటప్పుడు కొబ్బరి పీచు పెట్టినా కానీ వీటికి ఈ కొమ్మల దగ్గర చక్కగా వేర్లు అనేది ఫామ్ అవుతాయి. లేదంటే ఇలాగా మనం పించ్ చేసి కొంచెం ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ తీసుకొని పించ్ చేసి కింద ఆకులు తీసేసి మనం ఇసుకలో నాటుకోవాలి. చాలా ఈజీగా వేర్లు వస్తాయి. ఈ వర్షం వస్తుంది మీకు చూపెట్టాలంటే, అందుకని చూపించట్లేదు. ఎవరికైనా ఇలాంటి ప్లాంట్స్ ఉంటే చక్కగా ఎక్కువగా పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.